పీరియడ్స్ పొందడానికి బ్రహ్మ యొక్క శాపమేనా? అసలు రహస్యం నేడు మహిళలు పురుషులతో సమానంగా భుజంతో భుజానికి కలిపి నడుస్తున్నారు. కానీ మీరు అలా జరగడాన్ని నిజంగానే చూస్తారా? మన దేశంలో మరియు సంస్కృతిలో అనేక మోసాలు మరియు ఆలోచనలు ఇప్పటికీ మహిళలను వెంటాడేవి కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో జీవ సంబంధ పరంగా స్త్రీలు కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఋతుస్రావ చక్రము వంటి సమస్యను ఎదుర్కొన్నప్పుడు వారిని పురుషులు తక్కువ స్థాయికి చెందిన వారిగా చూడటాన్ని స్త్రీలు అనుభూతి చెందడం జరుగుతుంది. మరియు కొంతమంది నేటికి వాటి గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ఇష్టపడరు. ప్రజల జీవన విధానం పరంగా ఎలా జీవిస్తారో అన్నది మారినప్పటికీ ఖర్చు చేయడం మరియు తినడం కూడా మారాయి. కానీ పీరియడ్స్కి సంబంధించి వారి మనస్తత్వంలో నేటికి ఇంకా మారలేదు. మహిళలకు పీరియడ్స్ ఒక శాపంగా మారడం వెనుక ఒక బ్రహ్మ యొక్క శాపం కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఇంద్రదేవుని మీద ఆగ్రహాన్ని కలిగి ఉన్న గురువు బృహస్పతి ఈ పరిస్థితి నుండి ప్రయోజనం కోరుకుంటున్న సరైన సమయంలో అసురులు దేవలోకంపై దాడి చేశారు. అలా ఇంద్రుడు భయపడి తన రాజ్యాన్ని వదిలి పారిపోయాడు. అప్పుడు ఇంద్రదేవుడు సృష్టికర్త బ్రహ్మ వద్దకు చేరుకున్నాడు మరియు తనని తాను కాపాడుకోవడానికి ఒక పరిష్కారం కోసం ఏం చేయాలో వినమ్రతతో అడిగి కనుక్కున్నాడు. అప్పుడు బ్రహ్మ ఇంద్రుడు తన రాజ్యమును తిరిగి కోరుకుంటే అతను ఒక మునీశ్వరుని సేవ చేయవలసి ఉంటుందని, అలా మునీశ్వరుడు సంతృప్తి పడినట్లయితే ఇంద్రుడు తన రాజ్యమును తిరిగి పొందుతాడని సెలవిచ్చారు ఆ బ్రహ్మ. కాబట్టి ఇంద్రుడు మునీశ్వరునికి సేవ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఆ మునీశ్వరుని యొక్క తల్లి అసురులని ఇంద్రునికి తెలియదు మరియు అప్పటికే అతను అసురులకి దగ్గరగా ఉన్నాడు. ఇంద్రుడు మునీశ్వరుని చంపాడు. ఈ మునీశ్వరుడు తృప్తి చెందడం కోసం దేవతలు ఉండే స్వర్గలోకాన్ని దేవతలకు బదులు అసురులకు ఇవ్వాలని ఇంద్రునికి సూచించాడట. అందువల్ల ఇంద్రుడు మునీశ్వరుని చంపాడు. అలా ఒక మహర్షిని చంపడం భారీ నేరంగా పరిగణించబడింది. కాబట్టి ఇంద్రదేవుడి మీద బ్రాహ్మణ హత్య ఆరోపించబడింది. ఆ నింద నుండి ఇంద్రుడు తప్పించుకోవడానికి అతను 1 సంవత్సరమంతా పువ్వులో దాక్కొని విష్ణువుని ప్రార్థించాడు. ప్రార్థన విన్న విష్ణువు ప్రత్యక్షమయ్యి చివరికి ఇంద్రుడిని రక్షించాడు మరియు ఇంద్రుడు ఇలాంటి ఆరోపణ నుండి విముక్తిని పొందేందుకు సలహా ఇచ్చాడు. ఇంద్రుడు పొందుతున్న ఈ బాధలలో కొంత భాగాన్ని చెట్లు, భూమి, నీరు మరియు స్త్రీలలో విభజించాలని ఇంద్రుడు కోరుకున్నాడు. కానీ ఇంద్రుడు వాటన్నిటినీ నెరవేర్చే ఒకే ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వమని శ్రీ మహావిష్ణువుని కోరుకున్నాడు. చెట్లను నిందించారు, అందుకు ప్రతిగా చెట్లను ఆశీర్వదించినారు. దాని ప్రతిఫలంగా అవి కోరుకున్నప్పుడు వారు తమ జీవితాన్ని తిరిగి పొందగలిగారు. నీటిని నిందించారు, నీటిని నిందించినప్పుడు ఇది ప్రపంచంలోని ఇతర విషయాలను శుద్ధి చేయగలదని ఆశీర్వదించబడినది. అందుకే హిందూ సాంప్రదాయాలలో నీటిలో స్వచ్ఛమైనదిగా భావిస్తారు మరియు అనేక సాంప్రదాయక చర్యలలో నీటిని వాడతారు. భూమి కూడా నిందించబడింది. శాపం యొక్క 3వ భాగాన్ని భూమికి ఇవ్వబడింది. ఇది శక్తిని నయం చేసి శక్తితో ఆశీర్వదించబడింది. మహిళలకు శాపం రూపంలో పీరియడ్స్ వచ్చింది. స్త్రీలకు శాపంలో భాగంగా ఋతుస్రావం అనేది వచ్చింది. కానీ వారు ఒక బిడ్డను మోసుకొని కనడం వల్ల మగవారి కన్నా మెరుగైన పనిచేస్తూ మంచి అనుభూతిని అనుభవిస్తారు. ఋతుస్రావ చక్రాలు వచ్చే బాలికలకు కారణం ఏంటంటే అని అడుగుగా పురాతన ప్రజలు ఈ విధంగా వివరించారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.